అట్ల తద్ది. ఈ పండుగ కేవలం ఆడవాళ్లే కాకుండా రైతులు కూడా జరుపుకుంటారనే విషయం మీకు తెలుసా? అట్ల తద్ది రోజు నాడు అట్లనే నైవేద్యంగా ఎందుకు పెడతారు? గోరింతకు పూసుకోవడం అనుకున్న అసలు కారణం ఏంటి? ఆడవాళ్ళు ఆ రోజు ఉయ్యాలు ఎందుకు ఊగుతారు? ఈ కారణాలన్నీ తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 3వ రోజుని అట్ల తద్ది లేదా అట్ల తది అని పిలుచుకుంటారు. ఆ రోజు ఆడవాళ్ళంతా కూడా వారి దాంపత్య జీవితం బాగుండాలని ఆ ఆది పరాశక్తి రూపమైన గౌరీదేవిని పూజిస్తారు. పెళ్లి అయిన వాళ్లే కాకుండా పెళ్లి కాని స్త్రీలు కూడా ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఆ ముందు రోజు తయారు చేసి పెట్టుకున్న చద్ది అన్నం, గోంగూర పచ్చడిని ఆ గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంకా ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ ఆ అమ్మవారికి పూజలు చేస్తూ 11 అట్లను, తోరాన్ని ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకుంటూ ఆడుతూ పాడుతూ ఉయ్యాలలు ఊగుతూ అందరూ ఆనందంగా గడుపుతారు. సాయంత్రం చంద్రుడికి పూజ చేసి ఉపవాసాన్ని విరమించుకుని ఆ గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించిన అట్లను స్వీకరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వారు వారి కుటుంబ సభ్యులు ఆ గౌరీదేవి కరుణా కటాక్షాలకు పాత్రులు అవుతారని నమ్ముతారు. పూర్వం స్వయంగా గౌరీదేవి శివుడితో ఇలా అన్నారు: ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తూ పూజ చేస్తారో వాళ్ళకి నా కరుణా కటాక్షాలను అందజేస్తాను, అంతేకాకుండా ఆ స్త్రీకి 5వ తనాన్ని ప్రసాదిస్తాను అని చెప్పారు. ఈ తదే రోజు నాడు అసలు అట్లనే నైవేద్యం ఎందుకు పెడతారు? ఈ అట్ల తద్దికి రైతులకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు ఈ అట్ల తద్ది సమయానికి వారి పంటను వేసి ఉంటారు. వారి పంట బాగా అభివృద్ధి చెందాలని, ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలని బియ్యంతో తయారు చేసిన అట్లని ఆ గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఈ సమయంలో వర్షాలు బాగా కురవడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ అనే జీర్ణశక్తి బాగా తగ్గుతుంది. వాటి కోసం వేడిని పుట్టించేందుకు గోంగూర పచ్చడిని, అలాగే త్వరగా అరగడానికి సద్ది అన్నాన్ని స్వీకరిస్తారు. వాటి నుండి వచ్చే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ వల్ల మన బాడీకి వెంటనే ఎనర్జీ వస్తుంది. అలాగే గోరింటాకు పూసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఈ రోజు నాడు ఆడవాళ్ళు ఉయ్యాల ఎందుకు ఊగుతారంటే, ఆడవాళ్ళు ఉయ్యాల ఊగడం వల్ల వాళ్ళలో ఫెర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఈ అట్ల తద్దికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న ఈ అట్ల తద్దిని అందరూ జరుపుకొని ఆ గౌరీమాత ఆశీస్సులను అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.